నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ధరలు భారీగా పెంపు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇటువంటి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, ఏ చిన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం వచ్చినా, జాబ్స్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ అన్ని అప్డేట్స్ మా ఛానల్లో అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగైతే గుర్తొచ్చేది కొత్త రూల్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి పశ్చిమాసియాల యుద్ధ కారణంగా రూల్స్ పెట్టారు. ఎందుకంటే పట్టణాల్లో వచ్చేసి 25 రోజులు, గ్రామాల్లో అయితే వచ్చేసి 45 రోజుల వరకు, 41 రోజుల వరకు అయితే రెండో సిలిండర్ బుకింగ్ సంబంధించి ఇచ్చారు కదా. అయితే డొమెస్టిక్ సిలిండర్ తో పాటు కమర్షియల్ సిలిండర్ రేట్లు కూడా పెంచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే ఇక జియో కావచ్చు మొబైల్ సంబంధించి అనమాట. ఇవి ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్ అనమాట. చాలా మంది జియో కానీ ఎయిర్టెల్ కానీ వాడుతుంటాం. మొట్టమొదటిగా పరిచయం చేసిందే మొబైల్ డేటా కావచ్చు, వినియోగం కావచ్చు జియో అనమాట. సో ఇప్పుడు అతిపెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్ టారిఫ్లు అనేది 15 నుంచి 20% పెంచబోతున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ సంజీవ్ చౌదరి పోస్ట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, అసలు ఎందుకు పెంచబోతున్నారు ఏంటంటే పెరుగుతున్న ఖర్చులు, 5G నెట్వర్క్లు అంతా కూడా పెట్టుబడి విస్తరించాలనే ఆదాయంతో సో ఇక ఆదాయ మార్గాన్ని ఎంచుకునేందుకు గాను మొత్తానికి అందరికీ సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ రావడానికి కావచ్చు, మొత్తం మీద జియో ఇప్పటికే సంచలనంగా స్టార్ లింక్ అనేది డైరెక్ట్ ఉపగ్రహం శాటిలైట్ ద్వారానే డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే డేటా అనేది పంపిస్తారు. సో అలాంటి శాటిలైట్ ని కూడా జియో అయితే ప్రయోగించబోతున్నారు అనమాట. సో దానివల్ల సిగ్నల్ టవర్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఉపగ్రహాలతోనే శాటిలైట్ ద్వారా మనకు సిగ్నల్ అయితే అందుతాయి. కాబట్టి ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా వంటి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు భారీగా అయితే పెరుగుతున్నట్టు చెప్తున్నారు అనమాట. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఎయిర్టెల్ అనేది సైలెంట్ గా 799 ప్లాన్ తొలగించింది అనమాట, తీసేసింది. వాటి ప్లేస్ లో కొత్త తీసుకొచ్చారు. దాంతో బడ్జెట్ యూజర్లకు ఉన్న మరో ఆప్షన్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. అదేవిధంగా తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలు పొందాలని మనం చూస్తుంటాం కదా. సో ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్ల పైన భారీగా ప్రభావం పడుతుంది. ఏంటంటే ప్రస్తుతం 299 ప్లాన్ ధర సుమారు రూ. 345 ఉంటే 360 రూపాయలకు చేరింది. పెరిగే ఛాన్స్ అయితే ఉంది. తద్వారా నెలవారీ మొబైల్ ఖర్చులు పెరుగుతాయి అన్నమాట. కంపెనీలు అన్ని రీఛార్జ్లు ధరలు పెంచుతారా, కేవలం కొన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్లాన్లు పెంచుతారా అనేది కూడా తెలియాల్సి అయితే ఉందన్నమాట. క్లారిటీగా మొత్తానికి అయితే రేట్లు అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే ట్రాయ్ ఆదేశాలతో డేటా వాడని వారికి నార్మల్ గా కాలింగ్ సంబంధించిన సదుపాయాన్ని కూడా అందించారు కదా. అంటే డేటా అయిపోయిన వారికి, ఎక్కువ వాడుతున్న వారికి అంటే 1 GB 2 GB లా కాస్ట్ పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. కొంత 1 days, కొంత 7 days వరకు కూడా వ్యాలిడిటీ అయితే అందిస్తున్నారు కదా. ఇది ప్రస్తుతం రీఛార్జ్ సంబంధించినటువంటి కొన్ని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది.